ఇనవంశము, రఘువంశము. మా చాగయ్య గారు దినమణి వంశ తిలక లావణ్యాన్ని కీర్తించారు. ఎక్కడిది ఈ వంశారంభం అని? శ్రీ మహావిష్ణువు నుండి బ్రహ్మ నుండి మరీచికి కశ్యపుడు, కశ్యపునికి వివస్వంతుడు, వివస్వంతునికి వైవస్వతుడు, వైవస్వతునికి ఇక్ష్వాకుకు కుక్షికి వికుక్షి బాణునికి అనరణ్యునికి పృథువుకు త్రిశంకునికి దుందుమారునికి యవనాశ్రునికి మాంధాతకు సుసంధికి ద్రోసంధికి భరతునకు అసితునకు ఇరువురు భార్యలు ఒక భార్యకు జన్మించిన వాడు సగరునకు ఇరువురు భార్యలు ఒక భార్యకు జన్మించిన వాడు అసమంజసునికి అంశుమంతునికి దిలీపునికి భగీరథునికి కకుత్సునికి రఘువుకి కల్మాషపాదునికి శంకరుడికి సుదర్శనుడికి అగ్నివర్ణుడికి శీఘ్రగునికి మరువుకి ప్రశుశ్రుకునికి అంబరీషునికి నహుషునికి యయాతికి నాభాగుకి అజునికి దశరథునికి రామ భరత లక్ష్మణ శత్రు సూదనులుంది. ఇంతుంది హరికథ అంటే. అయ్యా, అటువంటి దశరథుడు 60,000 సంవత్సరాలు రాజ్యం చేసి, ఎంతవాడికైనా ఏదో చింత ఉంటుందిగా, భగవంతుడు అందరికీ అన్నీ ఇవ్వడు.